ఇది మంగళానికి గుర్తని మన వాళ్ళు చెప్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దీని ద్వారా ఏదో బంధించబడిపోతారని కాదు, కానీ ముప్పేటల తాడు త్వరగా విడిపోదని వాక్యంలో రాయబడింది. వీరిద్దరి మధ్యలో క్రీస్తు ముప్పేటల తాడుగా నిలిచి ఈ బంధాన్ని ప్రభు పటిష్టపరచును గాక. అది ఆచేతండి ఇదేగమ్మా, కొంచెం చప్పట్లు కొంచెం ఎంకరేజ్ చేయండి. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. చప్పట్లు కొట్టమన్నాను. ఎంకరేజ్మెంట్ ఉంటుంది కొనవాడికి. వేసావా? రైట్. ఇద్దరా? అదిగో వాళ్ళు ఏమో అడుగుతున్నారు నాన్న. ఎన్నేసా విజయ్, ఎన్నేసా కూడా కనుక్కున్నావు ముందుగానే. మరి ఎందుకు తడబాటుతో లెక్క తప్పు వచ్చిందండి? కొంచెం తడబాట్లు, కొంచెం కౌంటింగ్ మిస్ అయిందంటండి. ఇంకోటి రింగ్, వాక్యానుసారంగా ప్రతిదానికి ఒక చక్కటి డెఫినేషన్ ఉంది. వాస్తవంగా మెంట్లోళ్ళు అయితే ఏ వేలకు పెట్టాలో తెలియకుండా అన్ని వేళకు పెడతారు. పెద్దోళ్ళు గుర్తించిన ఒక వేలు ఒకటి ఉంది, ఉంగరపు వేలు అని. వాస్తవంగా కీబోర్డు వాయించేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ వేలు 5 వేలు చాలా బలహీనమైంది, చాలా బలహీనమైంది. అసలు వాడరు, పియానో ప్లే చేసేవాడు. భర్త భార్యకి పెడతాడు. పేతురు అనుభవపూర్వకంగా చెప్తారు, భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి అనుకువతో వారితో కాపురం చేయమని. అంటే స్త్రీ బలహీనమైన ఘట్టం. నాన్న, ఘట్టం అంటే కొండ. ఏ చిన్న మాట అన్నా కొండ పగిలిపోతుంది. అది పగిలిన తర్వాత నువ్వు ఎంత తెచ్చిపెట్టినా అతకదు మరలా. కనుక భార్య బలహీనమైన ఘట్టం అని ఎరిగి అనుకువతో కాపురం చేయాలి. మగాళ్ళకి చాలా హెచ్చరికలు ఉన్నాయి బైబిల్లో, తప్పిపోయావు నువ్వు ఈరోజు. లేకపోతే చాలా ఉండేది. కనుక వీళ్ళిద్దరూ ఒకరికొకరికి వేసుకుంటున్నారు. అంటే ఈ ఉంగరం వాగ్దానానికి సాదృశ్యం. మోస్ట్ ప్రాబబ్లీ ఒకసారి ఉంగరం పెడితే తీరు, ఇక అట్లాగే వదిలేస్తారు. అంటే విడవను ఎడబాయను అన్నట్లుగా ఒకరికి ఒకరు ఈ జ్ఞాపిక చిహ్నం, ఇది జ్ఞాపకార్థపు చిహ్నాలు ఒకరికొకరు తొడుక్కుంటున్నారు. ఎవరు ఏ వేలు పెట్టాలి తెలుసుకో. మీరు ఈ వేలు పెట్టాలి, తమరు ఆ వేలు పెట్టాలి. దీమైంది పెట్టము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ ప్రేమ నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్నా. హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటున్నారు, ఆకలి అవుతున్నాయి అంటున్నారు, అర్థం కావట్లేదు. హల్లెలూయా చెప్పండి. నాకు అలా అనిపించదు, ఆకలి అవుతున్నాయి అన్నట్లుగా ఉంది. కొంచెం ఉత్సాహం చెప్పండి. ప్రతి పెళ్లిలో ఇది వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడుతుంటాను నేను. ఏమిటా పరీక్ష అంటే, విజయ్ మౌనికని ఎక్కువ ప్రేమించాడా, మౌనిక విజయ్ని ఎక్కువ ప్రేమించిందా? పూలదండలు వాళ్ళకి ఇస్తాం. 1 2 3 అంటారు.
విజయ్ మౌనికని ఎక్కువ ప్రేమించారా, మౌనిక విజయ్ని ఎక్కువ ప్రేమించారు తెలుసుకోవాలని మీకుందా లేదా? ఉంటుంది. దీన్నే తపన అంటాడు. మీకు ఉంటుందని నాకు తెలుసు కదా. ఇవ్వండి ఇవ్వండి. 1 2 3 అంటాను. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు తప్పీమని వేసేయాలి పూలదండ. రైట్? హైట్ వాడు మెత్తమ్మా. నువ్వు తమ్ముడు పక్క మాట్లాడాల్సి నుంచి మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరు ఏకమైనట్టున్నారు. రెడీ? 1 2 2 2 3. ఎవరు గెలిచారంటారు? చెప్పండి, ఎవరు గెలిచారంటారు? సరే ఆగండి, నేను చిన్న మాట చెప్తాను మీకు. ఆలేసుకుంటున్నాను, నన్ను గమనించాను. 12:20 వరకు, ఇందాక 12 గంటల 20 నిమిషాల వరకు వీళ్ళిద్దరు